ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. రైతు మిద్దె దుర్గారావు పొలంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిశారని భక్తులు చెబుతున్నారు. కలలో అమ్మవారు కనిపించి చెప్పినట్లుగానే భూమి నుంచి అమ్మవారి రూపం పూర్తి స్థాయిలో బయటకు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త వ్యాపించడంతో పొలానికి భారీగా తరలివచ్చిన భక్తులు పసుపు కుంకుమ పాలాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసంలో అమ్మవారు వెలువడం దైవలీలగా భావిస్తూ ఈ ఆస్థలంలోనే నూకాలమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని పొలం యజమానులు గ్రామస్తులు తెలిపారు. తిరుమలపాలెం గ్రామం. అమ్మవారి కల్లో కనిపించి మామూలుగా పొలంలో ప్రత్యక్షమైనట్టు కనిపించిందండి. కనిపిస్తే ఇది మా మామగారికి నేను ఆ నైట్ చెప్పాను. ఆ నైట్ చెప్తే అక్కడ చెట్లు ఊగినాయి కానీ ఆ తెల్లారే ఈ కాలనీ వాళ్ళు అనుకున్నారండి. అనుకుంటే తర్వాత ఇలా ఇలా కల్లోకి వస్తుంటే మా ఇంట్లో పెద్దవాళ్ళకి నేను మా బాబాయిలకి వీళ్ళందరికీ చెప్పాను. మా బాబాయిలకి మా పిల్లలకి వీళ్ళందరికీ చెప్పాను. చెప్తే వాళ్ళందరూ తర్వాత మరి మా బావగారికి చెప్పానండి. మా బావగారికి కూడా చెప్పాను. మా పిన్ని వాళ్ళు మా చిన్నాన్నలు మా నాన్నమ్మలు వీళ్ళు కలిపి అమ్మవారికి పోగేశారంటండి. తర్వాత ఇంకో విషయం అన్నాడు. ఈ మా బామ్మడి గారికి నూకమ్మ తల్లి దేవత వస్తుందండి. ఒకసారి నాకు ఫోన్ చేసి బావ ఇలాగా కళ వచ్చింది బావ, ఇలాగా మా తోటలో వెళ్తానని కళ వచ్చింది బావ, నాకు ఏంటి అర్థం కావట్లేదని ఫోన్ చేశాడండి. మేము ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చెప్పిన తర్వాత మళ్ళీ పోగేసామండి. దేవతకి పోగేస్తే నేను వాళ్ళ తోటలో వెళ్తాను, నన్ను ఆ ఫ్యామిలీ మొత్తం ఆరాధించమను నమ్ముకోమని చెప్పిందండి. నేను అందరినీ మా మాయగారులు అందరినీ ఫోన్ చేసి మొత్తం అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి ఒక ఇంటికాడ దేవతను రామ్మని పోగేసామండి. పోగేస్తే 3 రోజులు శుక్రవారం నాడు వేసామండి. సాయంకాలం మధ్యాహ్నం టైం 3 టైంలో 3 రోజులు ఆ చేను వైపు ఎవరిని వెళ్ళొద్దని చెప్పిందండి ఆ కుటుంబం మట్టికి. నేను ఆయన కల్లో కాబట్టి చెప్తాను, ఆయన వచ్చి చెప్పేదాకా మీరు ఆ చేలోకి అడిగట్టొద్దని చెప్పిందండి. శనివారం శుక్రవారం అయిపోయిందని మేము ఇంటికి వెళ్ళిపోయామండి. శనివారం సాయంకాలం మేము మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. శనివారం తెల్లగట్ట ఆదివారంగా ఆయన కల్లోకి వచ్చి నేను ఆ తోటలో కరివేపాకు చెట్టు కింద వెలిసానని చెప్పిందండి నూకాలమ్మ తల్లి. పొద్దున మమ్మల్ని లేపి చెప్పాడండి. చెప్తే మాకు నా పూర్తి డౌట్ అనిపించి మళ్ళీ స్నానాలు గట్ట చేసి మళ్ళీ ఆ దేవతకి పోగేసామండి. పోగైతే మీరు అర్జెంటుగా మీ ఇద్దరు కలిసి ఆ ఇంటి పెద్దను తీసుకుని వెళ్ళి కరివేపాకు చెట్టుకు వెళ్ళిపో, అక్కడ వెలిచానని చెప్తున్నాను దేవత. మేము మా మామగారు అందరూ ఫోన్ చేసామండి. ఇలా జరిగిందండి, ఇలా వచ్చింది, ఇలా వేసామని. మా మామగారు ఫోన్ చేస్తే సరే రామన్నారండి. వచ్చిన ఇంటి పెద్ద మా మామగారు తీసుకుని వచ్చామండి. ఇక్కడికి వచ్చాక అసలు మాకు ఏమీ కాపాడలేదండి. మేమంతా ఈ చెట్టు అంతా తిరిగామండి. అంతా తుక్కులా ఉండి ఏం కాపాడలేదండి. ఈయన ఇలాగ వచ్చి ఇలాగ చీటి ఇలాగని ఇక్కడ వెలిచానని ఇలా అన్నారండి. అనేటప్పటికి ఈయనకి దేవత వచ్చి ఇక్కడ వెలిచాను నిరూపించుకున్నాను అందండి. మేము అన్నామండి. ఆ ఫ్యామిలీ మొత్తం వచ్చాక మాట్లాడుతున్నాము, శాంతించి అన్నామండి. ఇక అక్కడి నుంచి జనాలు వెళ్తా జనాలందరికీ తెలిసిందండి. మొత్తం ఫ్యామిలీ వచ్చి పూజ గట్ట చేస్తున్నారండి. నా పేరు మిద్దె పద్మ అండి, చర్నంపాలెం. మరి పిల్లోడికి ఇలాగా కనపడుతుందని ఇవన్నీ చెప్పాడండి మాకు. అయితే ఆవిడ అమ్మవారు వెళ్తాను అని అన్నది కాబట్టి మా ఇంటికి వచ్చాడండి. పిన్ని చిన్నాన మీరు కూడా రండి అన్నాడు. అలాగే మా ఆయన గారు మందేత్తకి వెళ్ళాడండి చేలోకి. రాలేదమ్మా వెళ్దాం అన్నాం. అంతట్లోకి పెద్దామని తీసుకుని మీరు నడవండి, మేము వెనకాల వస్తానని చెప్పాం. అలాగే మా ఆయన గారు దారిలో ఎదురయ్యాడు. నాకు ఇక్కడ కనపడిందని నాకు ఫోన్ చేశారు. చేయగానే మేము మా ఆయనకి ఫోన్ చేసి మేమిద్దరం మా ఆయన నేను వచ్చేటప్పటికి కోనకాయలు అయ్యారండి. కోనకాయల మీద ఉన్నారు. నిన్న చూసేటప్పటికి నడుం కాడకు ఉందండి ఆవిడ. ఇప్పుడు కాళ్ళు కట్టాన్ని ఏర్పడియండి. అమ్మవారు పైకి లేస్తారండి.